తర్వాత ఇక ఐటీ రంగంలోనూ ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రైవేటు చూసుకున్నట్టయితే వీళ్ళ కెరియర్ పెద్ద మలుపు తిరుగుతుంది. వీళ్ళకి తెలియకుండానే మలుపు తిరిగే అవకాశం కనబడుతుంది. ఆశ్చర్యపోయేటట్టుగా శ్రమ ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ 10% శ్రమ అనుకుందాం, 100% రిజల్ట్ వస్తుంది. కాబట్టి పెద్దగా దీన్ని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు పరుగు పందెంలో పాల్గొనాలి. ఎందుకు అంటే వీళ్ళతో పాటు లిస్టు కూడా ఉంటుంది. తర్వాత ఆఫీస్లో పాలిటిక్స్ పెరుగుతాయి. వీళ్ళని తిరిగి కిందకు లాగడానికి ఈ విషయంలో ఎవరు తన ఎవరు మన. తర్వాత కొత్త ఉద్యోగాలు ఆన్ సైట్ ఛాన్సెస్ కూడా ఐటీ రంగంలో వాళ్ళకి వస్తాయి. వీళ్ళు అందుకోవడమే లోపం అనమాట. అందుకున్నట్టయితే రైజింగ్ చాలా చక్కగా ఉంటుంది. అయితే ఐటీలో ఉండే వాళ్ళకి ఏంటేంటి తీసుకోవాలి అంటే కనుక క్లౌడ్, రోబోటిక్స్, డేటా ఇంజనీరింగు, ఏఐ టూల్స్, వీటిలో పనిచేసే వాళ్ళకి లేదా చదువుదాం అనుకున్న వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. 26 డిసెంబర్ వరకు వీళ్ళకి ఆగేదే లేదు, తిరుగులేదు. తర్వాత విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైతే అప్లై చేసుకుని అక్కడికి వెళ్ళి చేద్దాము అని అనుకున్న వాళ్ళకి డాలర్ జాబులు దేశమంతా పోటీ ఉంది కాబట్టి. అయితే వృషభ రాశి వారికి గురువు యోగిస్తున్నాడు కాబట్టి వీళ్ళు మే నెలలో కనుక ప్రయత్నం చేసినట్టయితే తక్షణమే వెళ్ళే అవకాశం కనబడుతుంది. మే నెల వరకు వెయిట్ చేయవలసిందే. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి.